తెలంగాణకు మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఇవాళ అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. ఇవాళ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా 3 రోజులు ఆయా జిల్లాలతో పాటు సూర్యాపేట్, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. హైదరాబాద్ సిటీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు మబ్బులు పట్టి ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణకు మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఇవాళ అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. ఇవాళ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా 3 రోజులు ఆయా జిల్లాలతో పాటు సూర్యాపేట్, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. హైదరాబాద్ సిటీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు మబ్బులు పట్టి ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణకు మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఇవాళ అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. ఇవాళ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక మిగతా 3 రోజులు ఆయా జిల్లాలతో పాటు సూర్యాపేట్, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. హైదరాబాద్ సిటీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు మబ్బులు పట్టి ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రానికి వర్ష సూచనపై మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, రెయిన్ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉండబోతోంది, డీటెయిల్స్ ఏంటి? సూర్య తెలంగాణ రాష్ట్రానికి 5 రోజుల పాటు నిన్న అలర్ట్స్ అయితే జారీ చేసింది ఐఎండీ. దానికి తగ్గట్టుగానే నిన్నటి నుంచి చాలా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలు ఏవైతే ఆల్రెడీ 4 రోజుల క్రితం కురిసిన జిల్లాల్లో ఏదైతే వర్షపాతం నష్టం చూసామో అక్కడ మళ్ళీ కూడా భారీ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర మనకు తీర ప్రాంతంలో ఏర్పడ్డ ఒక ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రం మీద భారీ వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం కావచ్చు, భద్రాచలం, ములుగు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే దీంతో పాటు మనకు హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో కూడా ఈ భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ రోజు కూడా ఈ రకమైన వాతావరణమే కంటిన్యూ కానుంది. ముఖ్యంగా 5 జిల్లాలకి భారీ వర్షాల అలర్ట్స్ అయితే జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. అయితే నిన్న అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం ములుగు జిల్లాలో నమోదైనట్టు ఇటు అధికారులు అయితే వెల్లడించారు. దాంతోపాటు ఇటు రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు, భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 7 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఈ రోజు కూడా ఇటు ఉత్తర ఈశాన్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు కూడా ఇటు మాన్సూన్ టీమ్స్కి మాత్రం అలర్ట్స్ ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈరోజు హైదరాబాద్ విషయానికి వస్తే తేలికపాటి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇంకొక అలర్ట్ ఏంటంటే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనం అల్పపీడనంగా
అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఈ భారీ వర్షాల ఎఫెక్ట్ అయితే కంటిన్యూ కాబోతుంది. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయి. అందులోనూ ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజంతా కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఎఫెక్ట్ అయిన జిల్లాల్లో ఉన్న పబ్లిక్ మాత్రం ఆల్రెడీ కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఇంకా కూడా జలమయమయ్యే ఉన్నాయి కాబట్టి అక్కడ మళ్ళీ మోస్తారు వర్షం కానీ భారీ వర్షం కురిసిన మరింత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలు, కొన్ని సెంట్రల్ జిల్లాలు, ముఖ్యంగా ఇటు సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మంతో పాటు ఇటు ములుగు జిల్లాల్లో ఈ ప్రభావం కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాదాపు 6 నుంచి 12 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూ కానున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో చాలా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికి కూడా రోడ్లు అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. ట్రాక్స్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి, ఇప్పటికీ మరమ్మతులు చేస్తున్నారు. అయినా కూడా మరింత భారీ వర్షాల నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్ అయితే రాష్ట్రం మీద ఆరెంజ్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా ఉంది. ఈదురు గాలుల ప్రభావం, అట్లాగే ఉరుములు మెరుపులతో కూడిన ప్రభావం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా నిన్న కురిసిన, అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నగర వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా మనకు షేర్లింగంపల్లి, కుకట్పల్లితో పాటు సెంట్రల్ సిటీకి సంబంధించి ఖైరతాబాద్ కావచ్చు, చార్మినార్ పరిసర ప్రాంతాలు, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ ఐఎండీ ఇప్పటికే మనకు విడుదల చేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు కూడా ఈ రకమైన వెదర్ కండిషన్సే ఉండబోతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరితో పాటు రంగారెడ్డి జిల్లాలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు నగరవాసులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఇటు జిల్లాల్లో ఏదైతే అధిక వర్షపాతం చూస్తున్నామో, ములుగు కావచ్చు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాదాపు 11 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. దీంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈరోజు అల్పపీడనము ఏర్పడి అది వాయుగుండంగా మారుతుందా లేదా అనేది కొంత చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు యానం దగ్గర ఏర్పడ్డ ఈ ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా మారితే ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో దాదాపు 2వ వారం వరకు కూడా ఇదే విధమైన భారీ వర్షాల కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే దాదాపు 11, 12 తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికైతే వర్ష సూచన ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్య.